అండ్ ఫైనలీ ఒక ప్లేస్కి అయితే వచ్చాము. అండ్ ప్లేస్ని మీరు ఒక మూవీలో బాగా ట్రెండ్ అయిన ప్లేస్ అనమాట అది. నా మూవీ నేమ్ వచ్చేసి అరుంధతి అనేసరికి మన కోట అయితే గుర్తొస్తుంది. అదే కోట అది. దీని ఏమొచ్చేసి గద్వాల్ కోట అని చెప్తారు. అండ్ అంటే అరుంధతి మూవీలో గద్వాల్ కోట అనేసరికి దీని పేరు కూడా గద్వాల్ కోటనే పడిపోయింది. అండ్ లెస్కి ఇప్పుడైతే మీకు దూరం నుంచి చూపిస్తున్నాను కదా, ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉంది అండ్ మెటీరియల్ ఎలా ఉన్నాయని చెప్పేసి అన్నీ కూడా దగ్గర నుంచి క్లియర్గా చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనం కోట లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. అండ్ ఫస్ట్గా లోపలికి వెళ్ళేసి ఆ తర్వాత అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ ఏం లేదు, ఇందాక మీకు కిటికీ నుంచి చూపించాను కదా, అది ఇదనమాట. సో ఇక్కడ చూడండి. ఓ అమ్మ భయపడండి, ఇక్కడ గబ్బిలం ఉంది. ఓ ఇక్కడ గబ్బిలం ఉంది, అక్కడ ఒకటి ఉంది. దీన్ని చూసి నేను భయపడాను. అండ్ ఇది జస్ట్ ఎంట్రన్స్లో ఒక చిన్న రూమ్ అనమాట, ఇంకేం లేదు దీంట్లో. మేబీ ఈ రూమ్ని రాజువాళ్ళు ఏమి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం మొదటి అడుగు వేయబోతున్నాం గద్వాల్ కోట పైకి. అండ్ ఫైనలీ కోట పైకి అయితే వచ్చేసాం. అక్కడ మెయిన్ ద్వారం దీన్ని మూసేశారు చెక్కతో, అన్నీ కూడా మూసేశారు. అంటే మేబీ లోపల ఏం లేదు అనుకుంటాను. అన్నీ కూడా ఇక్కడ చూడండి మొత్తం కూడా కవర్ చేసేసారు. మొత్తం దీంట్లో ఏం లేదు, బట్ అన్నీ మూసేశారు. ఇక్కడ నుంచి మీకు క్లియర్గా కనిపిస్తుంది ఏమైనా ఉండాలి. అండ్ ఇది లోపల కూడా ఏం లేదు, ఎందుకు మూసేశారో తెలియదు. మనం లోపలికి కూడా అలా ఉంటుంది, లోపల కూడా వెళ్ళొచ్చు, బట్ ఎక్కడి నుంచి అనేది తెలియదు మనకి. ఇక్కడ మొత్తం ఇదే. అండ్ కోట చూస్తున్నారు కదా, దిస్ ఇస్ బ్యూటీ. అండ్ ఓల్డ్ టైంలో కట్టిన కోట అన్న కూడా ఇక్కడ నుంచి వ్యూ చూస్తే లైక్ ఇది వ్యూ. అండ్ మన బైక్స్ అన్నీ కూడా అక్కడ ఆపాము. కార్నర్ నుంచి కనిపిస్తుంది కదా, అన్ని బైక్స్ కూడా అక్కడ ఆపేసి అక్కడ కొన్ని ఫొటోస్ అన్ని వీడియోస్ దిగాము. అండ్ ఇంకా మా వాళ్ళందరూ కూడా ఫొటోస్ దిగుతున్నారు. అండ్ మోహన్ అన్న ఒక బైక్ రైడ్ చేస్తున్నాడు కదా, మోహన్ అన్న. అండ్ 2 బైక్స్ కూడా అక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ చాలామంది టెంపోలు వేసుకొని కాళ్ళు వేసుకొని అయితే వచ్చారు. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి. అండ్ పక్కన చూస్తే పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. అండ్ అన్నీ కూడా గ్రైండింగ్ చేస్తున్నారు, అంటే రాళ్ళ కోసం అని చెప్పేసి ఇది చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మనం ఇంకా లోపలికి వెళ్దాం పదండి. ఇక్కడ నుంచి దారి ఉంది. ఇప్పుడు ఎంట్రన్స్, బట్ ఇక్కడ కొన్ని హోల్స్ పడ్డాయి చూడండి. పాతకాలం కాబట్టి గూలిపోయాయి. ఇక్కడ కొన్ని హోల్స్ అయితే పడ్డాయి. అండ్ మేబీ స్టీల్ కూడా వేసారు దీని మధ్యలో. అండ్ ఇంకా లోపలికి వెళ్తున్నాం. మేబీ ఇక్కడ తెలిసి ఇక్కడ ఏమైనా ఉంటుందో, లేకపోతే అండర్ గ్రౌండ్ ఏమైనా ఉంటుందేమో, మేబీ తెలీదు. బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే లాక్ అయితే వేసాను. ఇంకా లోపలికి వెళ్ళినా మేబీ నాకు తెలిసి ఏమి ఉండదు అనుకుంటాను. ఓకే, ఎంత వన్ సైడ్ ఏం లేదు ఇక్కడ. ఈ కోట కట్టింది నవాబ్ కాలంలో నవాబ్ రాజులు. దీన్ని ఒక గెస్ట్ హౌస్ లాగా వాడేవాళ్ళు అనమాట. ఆ తర్వాత ఎప్పుడైతే అరుంధతి షూటింగ్ జరిగి అరుంధతి మూవీ ఎప్పుడైతే హిట్ అయిపోయిందో అప్పటి నుంచి ఈ కోటని అరుంధతి ఫోర్ట్ అని చెప్పేసి అంటున్నారు. అరుంధతి మూవీ 2009లో అయితే రిలీజ్ అయింది. అప్పటి నుంచి ఈ కోటని ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అరుంధతి మూవీ ఫోర్ట్ అని, అరుంధతి కోట అని చెప్పేసి పిలుస్తున్నారు. అండ్ ఈ కోటలో మొత్తం కూడా 9 గదులు, ఒక పెద్ద హాల్ అయితే ఉంటుంది. ఇదే ఆ హాల్ అనమాట. అండ్ పెద్ద హాలు, అండ్ తర్వాత 9 గదులు, 9 బెడ్రూమ్స్ అంటారు కదా, 9 రూమ్స్, ఒక బాత్రూమ్స్ అలా ఉంటాయి అనమాట. దీన్ని అప్పుడులో నవాబు రాజులు వాళ్ళు గెస్ట్ హౌస్ లెక్క, అంటే దీని కింద నుంచి అందరినీ కూడా పాలించేవాళ్ళంట. అప్పుడప్పుడు వచ్చేటప్పుడు దీంట్లో స్టే చేసి ఎడ్ చేసేవాళ్ళంట. ఇప్పుడు మాత్రం దీని కొంచెం ఇదైపోయింది. అండ్ ఇది చూపిస్తున్నాను కదా, ఇదే ఆ బాత్రూమ్ అనమాట. అండ్ టైల్స్ ఉన్నారు కదా, నేను ఎందుకు బాత్రూమ్ అంటున్నాను అంటే టైల్స్ వేసారు కాబట్టి వాటర్ నుంచి ఆ గోడ డ్యామేజ్ కాకూడదని చెప్పేసి ఆ టైల్స్ అయితే వేశారు. అండ్ ఇదంతా కూడా మనోళ్ళు చూసి తెలిసిందే కదా, మొత్తం కూడా గోల్డెన్ అని అన్ని పేర్లు రాసి మొత్తం కూడా గలీజ్గా చేసేసారు. ఎక్కడున్నా సరే ఇలాంటి మనోళ్ళు ఇలా చేయక మానరు. అండ్ దీన్ని ఇంకా పర్ఫెక్షన్గా దాన్ని కొంచెం డెవలప్ చేసి ఉంటే ఇప్పటికీ ఈ కోట అలానే చెక్కు చెదరకుండా అలానే ఉండేదని చెప్పేసి నేనైతే నమ్ముతాను. అలానే కొన్ని దగ్గర అయితే కొన్ని కూలిపోయాయి, అన్ని పైనుంచి పెంకులు కూడా ఊడిపోయి ఉన్నాయి. అండ్ దాన్ని కొంచెం సరి చేస్తే ఈ కోట చూడడానికి ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే మూవీస్ షూటింగ్స్ ఉంటాయో అప్పుడు మాత్రమే దీన్ని బాగు చేస్తారు. ఆ తర్వాత అసలు దీని వైపుకి ఎవరు రారు. అండ్ ఈ కోట అయితే చాలా అంటే చాలా క్లీన్గా నీట్గా ఉంది. కానీ దీన్ని మెయింటైన్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది.